హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఇదైతే చాలా చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్న వీడియో. బికాస్ గుడ్ వచ్చినా బ్యాడ్ వచ్చినా సరే ఎవరు ఏదో ఆపలేరు అంటారు కదా. సో మన టైం అయితే అలా ఉంది. ఫస్ట్ గుడ్, తర్వాత బ్యాడ్ అన్నట్టు. సో చాలా చాలా జరిగాయి. అవి అయితే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈరోజు అయితే ఈ వీడియోలో పనస పొట్టు ఎలా మనం తీసుకోవాలో చూస్తున్నాము. సో తమ్ముడు వాళ్ళ కాలేజీకి అయితే వెళ్ళాం. సో అక్కడ పనస చెట్టు ఉంటే ఇంకా పనసకాయలతో పాటు బేబీ పనసకాయలు కూడా కోసుకొచ్చాము. బికాజ్ నాకు అదంటే చాలా చాలా ఇష్టం, ఆ కర్రీ అంటే. సో అందుకని దాన్ని ఒక పట్టు పడదామని చెప్పి నేను హస్బెండ్ కూర్చున్నాము. సో ఇంకా అది మధ్య కట్ చేసి తీస్తుంటే అవ్వట్లేదని చెప్పి ఆయనకి వచ్చేసి వదిలేసాను. ఇంకా సో పైన బెరడైతే నేను తీయడం మొదలుపెట్టాను. ఇంకా ఇలా కాదు, ఇలా అవ్వట్లేదు అని చెప్పి ఇంకా ఆయన హాఫ్ది తీసేసుకొని కట్ చేయడానికి ట్రై చేశారు. సో మనం కట్ చేసిన పీస్ అయితే జిగురు జిగురుగా అండ్ బ్లాకిష్ అవ్వకుండా నూనెలో పసుపు కలిపి అయితే దాని నుంచి అప్లై చేసాము. సో ఫైనల్లీ ఆయన అయితే మొత్తానికి కష్టపడి తీస్తున్నారు. బికాజ్ మాకైతే 1 అవర్ దాకా పట్టింది. ఎందుకంటే మన దగ్గర సరైన కత్తి లేదు కాబట్టి. పనసకాయ కట్ చేయాలంటే దానికి తగ్గ కత్తి కూడా ఉండాలంట. సో మన దగ్గర అయితే అది లేదు. మేమైతే మార్నింగ్ 10కి కూర్చున్నాం. అప్పుడైతే షాప్స్ అవైలబుల్ ఉండవు కదా. సో అందుకే ఇంకా తప్పక ఉన్నదంతా అడ్జస్ట్ చేసాం. ఇంకా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చూసి అలా కొట్టడానికే చాలా ట్రై చేశాను. బట్ మనకైతే అస్సలు అవ్వలేదు. ఎందుకంటే దాని నైఫ్ లేదని. సో అప్పుడే నాకు ఐడియా వచ్చింది, దాంతో తురిమేస్తే ఎలా ఉంటుందని. సో హాస్ని తీసుకురమ్మని దాన్ని పెట్టి బర్ర తురిమేశాను. నాట్ బ్యాడ్, బట్ కాకపోతే పొట్టు అయితే వచ్చింది. సో ఇంకా మన వల్ల అది కూడా అవ్వట్లేదని చెప్పి ఆయనే తీసుకుని మొత్తానికి తురిమేశారు. సో ఫైనల్గా మనం అనుకున్న పొట్టు అయితే వచ్చింది. ఈ మధ్యలో హాస్ని వచ్చి మన బుర్ర అయితే చాలా తినేసింది. చాలా డౌటులతో మొత్తానికి నేను కూడా ఉంటా వీడియోలో, నేను కూడా చూస్తాను, నేను చూపిస్తానని చెప్పి పొట్టులో చేతులు పెట్టేసి వాటిని చూపించడానికైతే చాలా దండాలు పడింది.